ఓం నమ శివాయ శ్రీం రాతయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 మార్చి నెల సింహరాశి ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది మనం తెలుసుకోబోతున్నాము. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, యోగ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళ జన్మ లగ్నం ఎలా ఉంది, వాళ్ళ నామదశ ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం కొన్ని విషయాలు చెప్పుకోబోతున్నాం. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మకా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తర నక్షత్రము 1 పాదం అనగా కలిస్తేనే సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, ఈ సంవత్సరంలో వీళ్ళకి అనుకున్న పనులు, అనుకునే కళ్యాణాలు, అనుకునే పెళ్ళిళ్ళు, మరి అనుకునే స్థానం అనగా ఇల్లు, గృహ ప్రవేశాలు, ఇలా జాతకంలో చాలా వరకు అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో చాలా వరకే కనబడుతుంది. మరి 1, 2, 3 సంవత్సరాల నుంచి ఇలా జాతకంలో ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని అదృష్ట విధానాలు బ్రేక్ కావటం వలన వీళ్ళకి కొన్ని సమస్యలు చేతికాడికి వచ్చి చేజారిపోవటం, కొన్ని పెద్దవాళ్ళ తరపు నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు కానీ, కొన్ని చికాకులు, భార్యాభర్తల్లోంచి కొన్ని సమస్యల చికాకులు కానీ, దానివల్ల వీళ్ళు ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తి తగాదులు కానీ, దీనివల్ల వీళ్ళు సతమతం అయిపోయి మనశ్శాంతి లేకోకుండా, ఆందోళన పడిపోయి, బుర్ర కుదురు లేకోకుండా మానసికమైన ఇబ్బందులతో బాధపడుతున్నారు. మరి ఇలాంటి బాధపడే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది ఒకటి రాబోతుంది. మంచి అద్భుతమైన పెద్ద విజయాల్ని సాధించాల్సిన టైం దగ్గరికి వచ్చింది. మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి కొన్ని డబ్బులు కానీ, బంగారాలు కానీ, భూములు కానీ, కొన్ని రావాల్సినవి కూడా కొన్ని మధ్యలో ఆగిపోవటం, దానివల్ల వీళ్ళకి ఎన్నో రోజులు సంపాదించుకున్న ఆస్తులు కూడా వీళ్ళకి నిలబడుకోకుండా పోవటం, ఇలాంటి కొన్ని సంఘటనలు, కొన్ని సమస్యలతో సతమతం అయిపోతున్నారు. కాబట్టి మెయిన్గా వీళ్ళ మీద ఉండాల్సిన నాగగ్రహాలు ఎక్కువగా కనబడుతున్నాయి. నాగగ్రహాలు అంటే పాము గ్రహాలు. ఆ పాము గ్రహాల వలన వీళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా, ఏది చేయాలనుకున్నా కూడా చేతికాడికి రావటం, చేయిదారిపోవటం, ఎవరు నమ్మావో వాళ్ళ వల్ల మనకి మోసం జరగటం, మనం చేసే పనులు అభివృద్ధి రాకుండా ఉండటం, ఇలాగా ఇలా జాతకంలో చాలా వరకే కనబడుతుంది. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ రాజకీయ పరంగా, తర్వాత సినీ ఫీల్డ్లో కానీ, యూట్యూబ్ రంగంలో కానీ వీళ్ళకి కొన్ని కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి. పెద్ద కొన్ని విజయాల్ని ప్రజలకు చూపించబోతున్నారు. ప్రజలకి ఇలా చేతుకుంటా కొన్ని అద్భుతమైన విజయాలని వీళ్ళు పొందబోతున్నారు. ఆ భగవంతుడు వలన వీళ్ళకి తప్పకుండా మంచి రోజులు, మంచి విధానాలు అనేది తప్పకుండా వర్తించే యోగం దగ్గరికి వచ్చేసింది. కాబట్టి మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి మరి భార్యాభర్తల గొడవలతోని, కుటుంబ సమస్యలతోని ఎన్నో రోజుల నుంచి బాధపడే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం ఒకటి రాబోతుంది. అంటే ఆ అవకాశం అనేది ఒక మంచిగా కానీ చెడుకు కాదు. ఆ మంచి దాని గురించే వీళ్ళకి మంచి జరుగుతుంది. వీళ్ళు చేసిన కార్యక్రమాలు, వీళ్ళు చేసిన పుణ్యాలు, వీళ్ళు చేసిన మంచి పనులు తప్పకుండా ఇలా బిడ్డలకు కానీ, వీళ్ళకి కానీ మంచిగా వర్తించే మార్గాలు కూడా ఇలా జాతకంలో కనబడుతున్నాయి. మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన చేతికాడికి వచ్చిన పనులు నోటికి అందుకోకుండా పోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని పడటం, ఇలాంటి కొన్ని సంఘటనలతో సతమతం అయిపోతున్నారు. మరి ముఖ్యంగా మీరు చేయాల్సింది శ్రీ గోమాత అమ్మవారిని దర్శనం చేయించి మీ చేతుకుంటా కొంత ధాన్యము కానీ, కొంచెం ఏదైనా ఒక వస్తువు కానీ అది మీ చేతుకుంటా దానికి తినిపించాలి. ఆవుకి తినిపించిన దాని వలన మీకు కుటుంబంలో మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి అన్ని విధానాలుగా మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది. మనశ్శాంతి కలుగుతుంది. ఏ పని చేసినా అభివృద్ధిగా అవుతుంది. మీ మీద పట్టిన గ్రహాలు వలన మీకు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం జయప్రదం కాకుండా అయిపోతుంది. ఇది ఎందువల్ల అవుతుంది, ఏమిటా అని మనసులో వేదనగా కనబడుతుంది. మీరేమి సంధించాల్సిన పని ఏం లేదు.
మీకంటూ ఒక మంచి రోజులు రాబోతున్నాయి. కాబట్టి ఈ గ్రహ దోషాలు ఉన్నంత వరకు మీకు ఏది కాదు. ఈ గ్రహ దోషాలను మీరు శాంతం చేయించుకొని మీరు వెళ్ళినట్టుగట్టి మీకు ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా 100% వరకు కరెక్ట్గా విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి ఇప్పుడు మీ టయాలు కూడా అంత అనుకూలంగా లేని దానివలన ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి మంచి విద్య, మంచి ఆలోచన, మంచి తెలివితేటలు, మంచి డెవలప్మెంటు, మంచి వెదుగుదల అలాంటిది ఇలా జాతక యోగంలో కూడా కనబడుతుంది. అది అనుకోకుండా టక్కన ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. దానివల్ల మీకు మంచి జరిగితే కానీ చెడు జరిగే మార్గాలు అనేది ఏం కనబడతలేదు. కాబట్టి ఇప్పుడు మనసంతా వేదనగా ఉంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ముందే మీ విషయాలను ఎవరికీ చెప్పుకోకుండా పనైన తర్వాత చెప్పుకోండి. కాబట్టి కింద ఉండాల్సిన నెంబర్కి మిమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి ఏముందో అనేది మొత్తం చూసి అమ్మవారి విషయాలన్నీ మేము చూసి చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.